నమస్తే. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎంతో అనేక విషయాలు చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాలు కూడా ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చాయి అని చెబుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండాలి అని, అలాగే సహకారంతో పరిష్కరించాల్సిన పలు అంశాలను కూడా తుమ్మల ఈ భేటీలో ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలలో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే లైన్లు వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు లబ్ధి జరుగుతుంది అని తుమ్మల పేర్కొన్నారు అంటున్నారు. ఇలా వీటికి సంబంధించిన పలు వివరాలను ముఖ్యమంత్రికి ఆయన తెలియజేశారు. రెండు ప్రభుత్వాలు ఉన్నత స్థాయిలో సంప్రదింపుల ద్వారా ఈ సమస్యల పరిష్కారం జరుగుతుంది అని తుమ్మల నాగేశ్వరరావు బాబుకు వివరించినట్లుగా తెలిసింది. ఈ సందర్భంగా తుమ్మల చంద్రబాబు వద్ద కీలకమైన ప్రతిపాదననే ఉంచారు అని అంటున్నారు. విభజన సమయంలో తెలంగాణలోని 7 మండలాలను పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీకి బదిలీ చేశారు. అందులో కీలకమైన 5 గ్రామాలు తెలంగాణ మధ్యలో ఉన్నాయి. వాటిని తిరిగి తెలంగాణలో కలపాలి అని తుమ్మల కోరారు అని అంటున్నారు. ఈ గ్రామాలు ఏంటి అంటే ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకాలపాడు, పురుషోత్తమపట్నం, గుండాల పంచాయతీలుగా చెబుతున్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ భూభాగం మధ్యలోనే ఉన్నాయి అంటున్నారు. ఫలితంగా పాలనా పరంగా ఇబ్బందులు వస్తున్నాయని తుమ్మల వివరించారు. ఇక వీటిని కనుక తెలంగాణలో కలిపితే అక్కడ ప్రజలకు కష్టాలు తప్పుతాయి అని చెబుతున్నారు. మరోవైపు చూస్తే పెద్దవాగు ప్రాజెక్ట్ రిపేర్ల ఖర్చులో ఏపీ ప్రభుత్వం 85% భరించాలి అని కూడా తుమ్మల నాగేశ్వరరావు కోరుతున్నారు. మరి ఈ పెద్దవాగు ప్రాజెక్టు విషయంలో ఏపీ ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు భరించాలి అన్నది ఏపీ ప్రభుత్వం చూడాల్సి ఉంది. అలాగే తెలంగాణ భక్తుల కోసం తిరుమలలో 5 ఎకరాలు కేటాయిస్తే తెలంగాణ భవన్ కడతామని కూడా అక్కడి ప్రభుత్వం అంటోంది. ఆ విధంగా భూమిని కేటాయించాలి అని కోరుతోంది. అదేవిధంగా రైల్వేలో బొగ్గు రవాణా, ఇతర సౌకర్యాలకు సంబంధించి రైల్వే కనెక్టివిటీ పైన కూడా తుమ్మల చంద్రబాబుతో చర్చించారు అని అంటున్నారు. మరి తెలంగాణ నుంచి ప్రతిపాదనలైతే వచ్చాయి. అందులో ఎన్నో కీలకమైన అంశాలు ఉన్నాయి. వీటి మీద ఏపీ ప్రభుత్వం ఏమంటుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఎందుకంటే పోలవరం కోసం 7 మండలాలను తెలంగాణ నుంచి ఏపీలో కలపాలి అని తాను 2014లో డిమాండ్ చేశాను అని చంద్రబాబు పలుమార్లు చెప్పారు. అలా చేయకపోతే తాను సీఎంగా ప్రమాణం చేయను అని కూడా కండిషన్ పెట్టాను అని ఆయన గుర్తు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అందులో కీలకమైన 5 గ్రామాలను కలపాలి అని అంటున్నారు. మరి కలిపితే ఏపీలో పోలవరం ప్రాజెక్టు ఏ విధమైన ఇబ్బంది వస్తుందా రాదా అన్నది కూడా చూడాలట. ఇతర అంశాల మీద ఏపీ ప్రభుత్వం పరిశీలన చేయాల్సి ఉంది అంటున్నారు.